బైన్సా హ్యాపీ మార్నింగ్. షల్ వి స్టార్ట్? ఆయనకు ఒక పేరుంది, భూత వైద్యుడు అని. ఏ భూతం తెలుసా? భయం అనే భూతాన్ని అందించి వదిలించే ఒక వ్యక్తి. సో ఐ ఇన్వైట్ శ్రీనివాస పెరుమాళ్ళ గారు స్టార్ట్ ద డే విత్ హిస్ వండర్ఫుల్ స్పీచ్. శ్రీనివాస పెరుమాళ్ళ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సీట్లన్నీ కూడా ఫిల్అప్ అయిపోతున్నాయి కాబట్టి ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మనం సెషన్లోకి ముందుకెళ్దాం. మీకు ఒక అద్భుతమైన చివర్లో ఒక అద్భుతమైన సెషన్ కూడా ఉంటుంది. మనందరికి కూడా స్టేజ్ అంటే భయం, స్టేజ్ అంటే భయం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్టేజ్ అంటే భయపడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదా మిగతా అందరికి భయం లేని వాళ్ళు రావచ్చు కదా. అందరికీ భయం లేదు, ఎవ్వరికి భయం లేదు, అవునా కదా? స్టేజ్ అంటే భయం ఉందా లేదా? అది మీద వాన పడ్డట్టే అని అంటారు, అది ఏందో తెలియదు, ఏం రెస్పాన్స్ ఏం వస్తలేదు. మన అద్భుతమైన వ్యక్తులు. భయం ఉందా లేదా? స్టేజ్ అంటే ఉందంటే ఉందనండి, లేదంటే లేదనండి, ఏదైనా ఒకటి అనండి. భయం ఉందా? ఉంది, మనకు ఉంది, అక్కడ లేదు. ఎస్. సో స్టేజ్ మీద ప్రతి ఒక్కరు వచ్చి స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఈరోజు సాయంత్రం వరకు మీకు ఒక అద్భుతమైన సెషన్ ఉంటుంది. అందరూ స్టేజ్ ఎక్కుతారు సాయంత్రం. మేము పిలవకుండా వస్తారు. ఇప్పుడు మేము పిలుస్తున్నాం కదా, రండి రండి అంటే ఎవరు రావడానికి సాహసిస్తలేదు, ధైర్యం చేస్తలేదు. ఈవినింగ్ వచ్చేసరికి వద్దు వద్దు అన్నా కానీ అందరూ స్టేజ్ ఎక్కుతారు. ఆ విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాము, ఆ విధమైన ధైర్యాన్ని మీ లోపల నింపుతాం. ఎస్. నేను మన సెషన్ స్టార్ట్ చేసుకోవడానికి ఇంకో 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఒకసారి స్టోరీ చెప్పనా? ఒక చిన్న స్టోరీ చెప్పనా? స్టోరీ చెప్పమంటారా? వాడేకర్ సార్ ఏం సపోర్ట్ చేస్తలేడు సార్, ఫుల్ టిఫిన్ చేసి వచ్చినట్టున్నది. లేదు లేదు, ఏమంటారు చెప్పమంటారా? మీరు హ్యాట్స్ ఆఫ్ అమ్మా, గ్రేట్. అక్కడి నుంచి అస్సలు సౌండ్ వస్తలేదు. చెప్పమంటారా? ఎస్. ఒక చిన్న కథ చెప్పి మీకు సెషన్లోకి మనకు వెళ్దాం. ఎస్. అనగనగనగనగనగనగా ఒక రాజు, అదే మనకు ఫీడ్ అయింది. అనగనగనగనగా ఒక రాజు, నేను రాజు కథ చెప్పట్లేదు. అనగనగనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక ఫార్మర్, ఒక వ్యవసాయదారుడు. సరే, కూడా ఎందుకు నారాజ్ చేద్దాం, వాళ్ళని కూడా ఎందుకు నారాజ్ చేయాలి? రాజు అని పెట్టుకుందాం మనం. అతని పేరు రాజు. ఊర్లో వ్యవసాయదారుడు, అతని పేరు రాజు. అతనికి 2 ఎకరాల పొలం ఉన్నది. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాల పొలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది ఊరికి. మామూలుగా పొలాలన్నీ ఎక్కడ ఉంటాయండి? ఊర్లో అయితే ఉండవు కదా. ఊరికి 2 కిలోమీటర్ల అవతల ఉంటుంది. సో ప్రతిరోజు లేస్తాడు, ఉదయమే లేచి పొలానికి వెళ్ళి పొలం పనులు తీసుకొని పొలం పనులన్నీ. ఈ క్రమంలో అతను ఒంటరిగా పోకుండా తనతో పాటు ఒక మంచి లేగదూడను కూడా పెంచుకుంటూ ఉంటాడు. లేగదూడ అంటే ఎస్, లేగదూడ మంచిగా తెల్లది, చిన్నగా ఇంతంత ఉంటుంది. ఆ లేగదూడను కూడా తనతో పాటు తీసుకొని వెళ్తాడు పొలానికి. వెళ్ళే క్రమంలో తను ఉదయాన్నే నాగలి భుజానికేసి ఆ లేగదూడని విప్పుకొని తనతో పాటు తీసుకొని పోతుంటాడు. లేగదూడ వరం గట్టి మీద అలా నడుచుకుంటూ 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 వెళ్తుంది. అలా మేసుకుంటూ అలా అలా తిరుక్కుంటూ అంబా అంటూ తన వైపు చూస్తూ చెంగడ బింగడ ఎగురుకుంటూ దునుకుంటూ వెళ్తుంది. దాన్ని చూస్తూ మన రాజు ఏం చేస్తాడంటే తన భుజం మీద ఉన్న నాగలి బరువును కూడా లెక్క చేయకుండా దాన్ని చూస్తూ మురుస్తూ మైమరిచి అలా వెళ్తూ ఉంటాడు. ఆ 2 కిలోమీటర్లు నడిచిన విధానాన్ని కూడా, శ్రమను కూడా పోతూ ఉంటాడు. రోజు గడుస్తూ ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే లేగదూడతోటి తనకు అనుబంధం చాలా ఎక్కువగా ఏర్పడుతుంది. ఎంత ఎక్కువగా ఏర్పడుతుందంటే తన సొంత పిల్లల కంటే కూడా లేగదూడ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రేమ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఉదయాన్నే తను పొలానికి వెళ్తాడు కాబట్టి
తను లేసేసరికి తను పిల్లలు లేవరు. రాత్రి పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి పిల్లలు పడుకొని ఉంటారు. డే అంతా ఎవరితో ఉంటాడు? లేగదూడతో ఉంటాడు. కాబట్టి ఆ లేగదూడతోటి అనుబంధం అనేది చాలా ఏర్పడుతుంది. సొంత పిల్లల కంటే కూడా దాన్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇలాంటి క్రమంలోనే, ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఒకరోజు ఉదయాన్నే తను పొలానికి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఒకరోజు ఉదయాన్నే తను పొలానికి వెళ్ళాల్సి ఉంటుంది. పొలానికి వెళ్ళాల్సిన క్రమంలో ఎలాగో లేగదూడను లేపి దాన్ని కట్లు విప్పేసి ముందు తీసుకొని వెళ్తూ ఉంటాడు. ముంగట లేగదూడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. తన భుజాన నాగలి వేసుకొని దాంతోపాటు నడుస్తూ ఉంటాడు. లేగదూడ అలా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తుంటుంది. అక్కడ వెళ్ళి కాస్త గడ్డి మేస్తుంది. మళ్ళీ తిరిగి చూస్తుంది. తన వైపు చూసి అంబా అంటుంది. అంబా అని చెప్పేసి అరవగానే తను కూడా ఖుషిగా ఫీల్ అవుతాడు. చెంగడ బింగడ ఎగురుకుంటూ దున్నుకుంటూ అలా వెళ్తుండే. అక్కడ పచ్చగడ్డి ఉంటుంది. పచ్చిగడ్డి మోస్తుంది. ఇలా వరం చాటుకు వెళ్తుంది. అక్కడ వరం దగ్గర తింటుంది గడ్డి. అలా వెళ్తూ అనుకోకుండా ఒక పురాతన పాడుబడ్డ బావిలో ఢబెల్లు అని పడిపోతుంది లోని. పాత పాడుబడ్డ బావి లోపల కాలు జారి పడిపోతుంది. మన రాజుకేం అర్థం కాదు. ఏమైందో తెలిసే లోపల లేగదూడ అలా పడిపోయింది. వెంటనే భుజాన ఉన్న నాగల్ని తీసి అక్కడ పడేసి పరుగున బావి దగ్గరికి వెళ్ళి అలా లోపలికి చూడగానే లోపల ఆ లేగదూడ పడిపోయింది. అంబా అని అరుస్తూ ఉంది. దానికి దెబ్బలు తగిలినాయి. అక్కడక్కడ గాయాలైనాయి. రక్తం వస్తుంది. అది చూసి మన రాజు తడపడాంచిపోయి బాధతోటి ఏం చేయాలో అర్థం కాక వెంటనే దాన్ని బయటికి తీయడానికి నానా రకాలుగా ప్రయత్నం చేస్తాడు. ఇటు వెళ్తాడు, అటు వెళ్తాడు, తాడు తీసుకొస్తాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ తను ఆ లేగదూడను బయటికి తీయడానికి చేసిన శ్రమంతా వృధా అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఆ లోపల మధ్యాహ్నం అయిపోతుంది. లేగదూడ మరీ అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే అది మంచిగా హ్యాపీగా ప్రతిరోజు గడ్డి తిని మంచిగా వాటర్ తాగి హ్యాపీగా ప్రేమగా ఉండేది. మధ్యాహ్నం వరకు నీళ్లు లేక, ఫుడ్ లేక, ఒకవైపు తగిలిన గాయాలు బాధ పెడుతుంటే ఏం చేయాలో అర్థం కాక అరుస్తూ ఉంటే తన రాజు యొక్క ప్రాణం తల్లడిల్లి వెంటనే ఊర్లోకి వెళ్ళి తోటి వారి సహాయం తీసుకుందామని చెప్పేసి అక్కడ వదిలేసి ఊర్లోకి వెళ్ళి మిగతా రైతులందరికీ చెప్తాడు. ఏమని అంటే, మిత్రులారా, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న నా లేగదీడ బావిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా కానీ దాన్ని బయటికి తీయడానికి మా వల్ల కావట్లేదు. వచ్చి దయచేసి ప్లీజ్ హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే మిగతా రైతులందరూ కూడా పరుగున బావి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. బావి చుట్టుముట్టు గుమిగూడి అందరూ తలో ఒక ఆలోచన చేస్తున్నారు దాని వైపు చూసి ఎలా బయటికి తీయాలని. ఈ లోపల రాజు అయ్యో నా లేగదూడకి ఏమైంది అని ఒకసారి అలా తొంగి చూసి దాని బాధను చూస్తూ కళ్ళీళ్ళు పెట్టుకుంటుంటే లేగదూడ అవును నన్ను అసలు అంబా అనగానే గడ్డి తీసుకొచ్చేసేవాడు, అంబా అనగానే నీళ్ళు ఇచ్చేవాడు, అంత ప్రేమగా చూసుకునేవాడు. నేను ఇక్కడ నొప్పితోటి గాయాలతోటి తల్లడిల్లుతుంటే ఎందుకు మా రాజు నన్ను బయటికి తీస్తలేడు అని చెప్పేసి తన వైపు అలా బేలగా చూస్తుంటే రాజుకు దాని అవస్థ చూసి కన్నీళ్ళు ఆగుతలేవు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇంతలోపల సహాయం చేయడానికి వచ్చిన రైతులందరూ బావి చుట్టూ గుమిగూడి వాళ్ళు ఒక్క నిర్ణయానికి వచ్చారు. ఏంటా నిర్ణయం అంటే, ఆ బావి అనేది అతి పురాతనమైంది కాబట్టి అందులో నుండి మనం లేగదూడను బయటికి తీయలేము. మరి ఏం చేద్దామంటే దాన్ని ఇలా నరక యాతన పెట్టి తిండి లేక, తిప్పలు లేక, దప్పికతోటి, నొప్పితోటి అలమటింపచేసి అలా చంపేసే కంటే మనమే దాన్ని చంపేద్దాం అనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఎలా చంపేద్దాం అంటే మనం చేయగలిగింది ఒకటి, దానికి నొప్పి తెలియకుండా అది బ్రతికుండగానే దాని మీద రాళ్ళు, మట్టి, దుమ్ము వేసేసి మెల్లమెల్లగా దాన్ని బ్రతికుండగానే సమాధి చేద్దాం. ఇది తప్ప మనం చేయాల్సింది ఏదీ లేదని ఆ నిర్ణయాన్ని రాజుకు చెప్పగానే రాజు ప్రాణం తల్లడిల్లి కళ్ళ నుంచి ధారాళపాతంగా నీళ్లు కారుతుంటే ఆ లేగదూడను చూసి ఏడుస్తూ ఉండు. ఈ లోపల లేగదూడకు అర్థమైతలేదు ఎందుకు ఏడుస్తుండాలా అని చెప్పేసి.
అలా వీళ్ళిద్దరు చూసుకుంటున్న క్రమంలోనే సడన్గా దడేళ్ళమని ఆ లేగదూడ మీద రాళ్ళు, మట్టి, దుమ్ము పడతా ఉన్నాయి. లేగదూడకి ఏం చేయాలో అర్థమవుతలేదు. వెంటనే అలా దుల్పరించుకొని పక్కకు జరిగింది. అయినా కానీ మళ్ళీ మట్టి, దుమ్ము, రాళ్ళు వేస్తూనే ఉన్నారు. మళ్ళా అలా దులుపుకొని ఇలా పక్కకు వచ్చేసింది. అయినా కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమాత్రం తగ్గేదే లే అనుకుంటా దానిపైన రాళ్ళు, మట్టి, దుమ్ము వేస్తూ ఉన్నారు. దులుపుకొని పక్కకు వస్తుంది. మన రాజు చూసి ఏడుస్తూ ఉన్నారు. అయినా వాళ్ళు రాళ్ళు, మట్టి, దుమ్ము వేస్తూ ఉన్నారు. దులుపుకుంది, పైకి వచ్చింది, దులుపుకుంది, పైకి వచ్చింది, దులుపుకుంది, పక్కకు వచ్చింది. అలా ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క మట్టిని, ఒక్కొక్క రాయిని నిచ్చెన మెట్లుగా చేసుకొని మెల్లిమెల్లిగా బావిలో నుండి బయటికి వచ్చేసింది. ఎస్, చప్పట్లు లేవా? ఎస్. ఎస్ ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ మనకు కూడా జీవితంలో ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల్ని తలుచుకుంటూ, సమస్యలే కాకుండా ఎంతోమంది ఏం చదువుతున్నావు, 10th చదువుతున్నావు, ఏమైతా, డాక్టర్ అవుతా, IAS అవుతా, IPS. నువ్వా? అద్దంలో ముఖం చూసుకున్నావా? నీ చదివే ముఖమేనా? నువ్వు డాక్టర్ అవుతావా, IPS అవుతావా, IAS అవుతావా? రకరకాల అవమానాలు చేస్తూ ఉంటారు. ఏది చేస్తున్నా కానీ మనకు అడ్డు తలుగుతూ ఉంటారు. మన మీద రాళ్ళు, మట్టి, దుమ్ము వేస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా ఎప్పుడైతే మనము నిచ్చెన మెట్లుగా చేసుకొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటూ ముందుకెళ్తామో, రేపు మరొక అబ్దుల్ కలాంలు అవుతాం, మరొక ముఖ్యమవుతాం, అద్భుతమైన వ్యక్తులుగా మనం రూపాంతరం చెందుతాం, మన గోల్ సాధిస్తాం, మన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాం. ఏమంటారు మిత్రులారా? కొట్టొచ్చు చప్పట్లు. థ్యాంక్ యూ. జస్ట్ ఒక మంచి స్టోరీ చెప్పమన్నారు కాబట్టి ఒక స్టోరీ చెప్పాను. సో అందరు కూడా హాల్ అంతా ఫిల్అప్ అయిపోయింది. ఒకసారి చివరగా వచ్చిన మిత్రులందరూ కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్దాం. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. ఎస్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.